ओ योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् त्यक्तेन भुञ्जीथ मा गृधः कस्य स्विद्धनं ते त्यक्ते भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुर्निलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् यो सावादित्ये पुरुषः सो सावहम् ओखम् ब्रह्म ओम खम ब्रह्म ओम शांति 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 ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वधा सर्वथा रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति ओम
ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा सराट विराट ब्रह्मराट शाश्वत राट विश्वराट ओम ओम शाश्वत न्यायाधीशा सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा जगदीशा विश्वेशा ओम ओम सर्वांतर्यामिन सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकारा निर्विकारा न्यायकारी दयालु अजर अमर अभय अनुपम नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता पालनकर्ता प्रलयकर्ता ओम प्रभु ओम विभो ओम स्वयंभू ओम शंभो ओम शंभो ओम भो ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः प्राणाधारा प्राणेश्वरा प्राणपति प्राणप्रदाता जीवनदाता जीवनेश्वरा जन्मदाता ओम सर्व दुख विनाशका सकल क्लेश नाशका संकट मोचका समस्त शांति भय निर्मूलका ओम स्वयं सुख स्वरूप सच्चिदानंद स्वरूप अनंत आनंद घन आनंद दाता आनंदकरा सुखकरा सुखदायका आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा ओम ఓం ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనం సర్వేభ్యో నమో నమః ప్రణమః ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా విశ్వ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా మోక్షాకాంక్షులారా పూర్ణ పురుషార్థులారా ముముక్షువులారా విశ్వాత్మ పరమాత్మ బ్రహ్మాత్మ శాశ్వతాత్మ సర్వాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమేశ్వర ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా ఈ విశ్వం ఈ ప్రపంచం ఈ జగత్తు ఒక భయం గుర్రము అశ్వము అర్వము ఇది హేయం అని చెప్పడం జరిగింది. ఈ గుర్రం అశ్వమేధ యజ్ఞంలో ఇది అశ్వము. ఈ ప్రపంచమే ఈ జగత్తు నిర్మాణం అంతా కూడా అశ్వమేధ యాగమే. పరమపిత పరమాత్మ చేస్తున్నటువంటి అశ్వమేధ యాగం. ఈ సృష్టి భయం బ్రహ్మ మృత్యు ఉషావ అశ్వస్య మేధ్యస్య శిరః సూర్యశ్చక్షు వాత ప్రాణ అనే శబ్దాలతో బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమాధ్యాయం ప్రథమ బ్రాహ్మణం ఎంతో మొదలవుతుంది. మనం ప్రథమాధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ప్రథమాధ్యాయం యొక్క సారం పునశ్చరణ. పునః మళ్ళీ ఒకసారి చూసుకుందాం.
ఒకసారి నెమరు వేసుకోవడం అవసరం. సృష్టి హయము అశ్వమేధ యాగములో. ఇదంతా కూడా అశ్వమేధ యాగం, పరంపిత పరమాత్మయే చేస్తున్నటువంటి అశ్వమేధ యాగం. ఇది హేయము నిజానికి, దేవతలకు ఇది హేయం. హయో భూత్వా దేవానవహత్ వాజే గంధర్వాన్ అర్వా అసురాన్ అశ్వో మనుష్యాన్. ఈ గుర్రము తెలిసిన వారికి, వివేకవంతులకు ఇది హయము, హేయము. ఈ జగత్తులో ఉన్నటువంటి సుఖాలు, సుఖ సాధనాలు అన్ని కూడా హేయములే, త్యాజ్యములే, విడిచిపెట్టదగినవి. ఈ విధంగా విద్వాంసులు దీనిపైన, ఈ గుర్రం పైన స్వారీ చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే ఈ సృష్టిని ఆ రకంగా చూస్తారు, ఆ రకంగా ఉపయోగించుకుంటారు. గుర్రం పైన ఎక్కి స్వారీ చేయడం అంటే అదుపులో ఉంచుకోవడం. ఈ గుర్రాన్ని అదుపులో ఉంచుకోవాలి, ఆ విధంగా మొదలవుతుంది. తెలిసిన వారికి, వివేకవంతులకు ఇది హయము, హేయమైతే, త్యజింపదగినదైతే కొందరు దాన్ని వాజీగా, సుఖంగా, విలాసులకు, గంధర్వులకు ఇది భోగింపదగినది, ఇది భోగ్యము, ఇది వాజి, అన్నము. అన్నం అంటే సుఖము, వాజి అంటే అన్నం, అన్నం అంటే సుఖం. సుఖపడడానికి, విలాసంలో ఉండడానికి, విలాసవంతులకు, గంధర్వులకు ఇది వాజి. వాజి అనే గుర్రానికి వారు సవారు చేస్తారు ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో. కానీ కొందరు అసురులు ఉంటారు, అసురగన్, దుష్టులు, దుర్మార్గులు ఉంటారు. ఇది అర్వం. అర్వం అంటే హింస, వధించడం, బాధ పెట్టడం, ఇతరులకు కష్టాలు, నష్టాలు తీసుకురావడం. వారికి ఇది అర్వము. ఇప్పుడు కూడా మనం అరబ్ స్థానంలో చూస్తాం, అరబ్ దేశాల్లో వధ ఉంటుంది, హింస ఉంటుంది. మామూలు వ్యక్తులకు ఇది అశ్వము. అశ్వ భోజన స్థానం, భోజనం లభించి ఎక్కడ భోజనం దొరుకుతుందని చూస్తుంటారు సాధారణ మానవులు. ఈ విధంగా బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయంలో, ప్రథమ బ్రాహ్మణంలో ఈ పోలికలతో చెప్పడం జరిగింది. అందుకే మరొక రకంగా ఇది హయము, ఇది రయము, ఇది వేగము, వేగవంతమైనది కూడా. హయము రయముగా వెళుతుంది. అశ్వం అంటే కూడా వేగమే, చాలా వేగంగా పరిగెత్తుతుంది ఈ గుర్రము. ఇది ఉండదు, చాలా మార్పు చెందుతుంది. ఈ జగత్తులో మార్పులు చాలా జరుగుతున్నాయి, తెలియకుండానే జరుగుతున్నాయి, కొన్ని తెలిసి జరుగుతున్నాయి, చాలా వేగవంతంగా. నిజానికి ప్రపంచంలో సుఖాలు, దుఃఖాలు కూడా ఉండేవి కావు, ఏవి ఉండవు, ఏవి మిగలవు చివరికి. నిజానికి పిండం కూడా జరిగేది అదే. ఈ పిండంలో, ఈ శరీరంలో కూడా అంతే. ఉపనిషత్కర్తలు, ఋషులు వారు తెలుసుకున్న దాన్ని చాలా అధ్యయనం చేసి, ప్రయోగం చేసి, అనుభవంతో చెప్పినటువంటి వర్ణన ఇది. పిండాన్ని అర్థం చేసుకుని బ్రహ్మాండాన్ని వర్ణించే ప్రయత్నం. పిండం శరీరం, ఈ పిండంలో కూడా అన్ని యజ్ఞయాగాలు జరుగుతుంటాయి. సృష్టిలో కూడా అంతే. అశ్వమేధం, నిజానికి మానవ జీవనం కూడా అశ్వమేధమే. ఇది అశ్వమే, ఇది ఉండేది కాదు. అశ్వ తొందరగా మార్పు చెందేది, శ్వ రేపు, ఆ కాదు. ఇది అశ్వత్థ వృక్షం కూడా అన్నారు. ఆ విధంగా వర్ణించడం జరిగింది. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయం రెండవ బ్రాహ్మణంలో మృత్యు, సృష్టి గురించి చెప్పడం జరిగింది.
నిజానికి ముందు ఏమి లేకుండాను, సృష్టికి ముందు ఆరంభంలో అగ్రే నా ఏవ ఇహ కించన అగ్రే ఆసీత్, ఏ కొంచెం కూడా లేకుండా మృత్యు మాత్రమే ఉండేది. మృత్యున ఏవ ఇదం ఆవృతం, మృత్యు ద్వారా మృత్యు చేత అంతా ఆవరింపబడి ఉన్నది. మృత్యు మరణదేవత పరపిత పరమాత్మయే తన పొట్టలో తన గర్భంలో ఉంచుకున్నాడు, అంతా మింగివేసినాడు. మింగివేసి ఎక్కడ ఉంచుకుంటాడు? పొట్టలో ఉంచుకుంటాడు, కప్పివేసి ఉంచుతాడు. ఈ విశ్వాన్ని కప్పివేసి ఉంచినాడు అని బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయం 2వ బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. ఆకలి, పరపిత పరమాత్మకు ఆకలి మింగివేయడమే, ప్రళయం చేయడమే. అందుకే అత్త అన్నారు, భక్షించేవాడు అత్త పరపిత పరమాత్మ. అంత మింగేసి తన లోపల ఉంచుకొని రక్షిస్తాడు. చిన్న చేపను పెద్ద చేప మింగివేసి తనలో పొట్టలో ఉంచుకున్నట్టుగా పరపిత పరమాత్మ నిజానికి భోక్త. ఇదంతా భోజ్యమే. పరపిత పరమాత్మ యొక్క విరాట్ శరీరం ఇది. తన ఆకలి కొరకే ఈ సృష్టి నిర్మాణం చేసుకుని, విశ్వాన్ని నిర్మాణం చేసుకుని, ఈ సృష్టిని తన శరీరాన్ని తాను మింగివేసినట్టుగా. చిన్న చేప కూడా చేప శరీరమే, పెద్ద చేప చేప శరీరమే. ఒక చిన్న చేప శరీరం పెద్ద చేప శరీరంలో ఉండిపోతుంది. పరమిత పరమాత్మ తన ఆకలి తీర్చుకోవడానికే ఈ సృష్టి నిర్మాణం చేశాడనిపిస్తుంది. ఇది ఒక వర్ణన. తన శరీరాన్ని తను మింగివేసినాడు, తాను తయారు చేసుకున్న శరీరమే. అందుకే ఆత్మన్వి అన్నారు. ఆత్మధారణ చేసేవాడు ఆత్మన్వి. ఆత్మన్వి ఒంటరిగా ఉండలేడు. ఏకాకి ఎలా ఉంటాడు? ఒంటరిగా ఉండడం కష్టం కాబట్టి మరొక ఆత్మ కావాలనుకుంటాడు. ఆ రకంగా తనకు విరాట్ శరీరం తయారు చేసుకోవడం జరిగింది. సృష్టి అని విరాట్ శరీరం. ఆత్మని ఒంటరిగా ఉండలేక ఇతర ఆత్మల కోసం చూడడం జరిగింది. మిగతా జీవాత్మలకు శరీరాన్ని ఇవ్వడం జరిగింది. పిండం, శరీరం. ఆ రకంగా వర్ణించడం జరుగుతుంది ఇందులో. దాని కొరకు ఎలా నిర్మాణం చేయాలి అన్నప్పుడు జల రూపంలో ఆపోవ అర్క, ద్రవ స్థితిలో ఉండేదే అర్కం. ద్రవ రూప స్థితిలో ఈ సృష్టి నిర్మాణం జరిగింది. దానిపైన శరము తద్ అపాం శర ఆసీత్. శరం అంటే పైన మీగడ లాంటిది, కొంచెం కఠిన భాగం. సృష్టి నిర్మాణం ఆరంభంలో ఈ భూమి కూడా అంతే. ముందు ద్రవ రూపం, కొన్న తర్వాత గడ్డ కట్టడం, పాలు వేడి అయిన తర్వాత అలా ఉంచేస్తే దానిపైన మీగడ వస్తుంది, పాలపైన పొర వస్తుంది. అలా ఈ భూమి పైన కూడా అంతే. భూమి కాదు, మొత్తం సృష్టి అంతా కూడా అంతే. పరమిత పరమాత్మ తన శ్రమతో, తన తపస్సుతో, తన మేధతో సృష్టి నిర్మాణం చేయడం జరిగింది. అలా చేస్తూ పరమిత పరమాత్మ ఇతర ఆత్మలకు శరీరాన్ని ఇచ్చేసి చివరికి తన శరీరాన్ని తాను మింగివేయడం జరిగింది. ఈ రకంగా ఇందులో వర్ణించడం జరిగింది. 2వ బ్రాహ్మణంలో పరమిత పరమాత్మే మృత్యురూప బ్రహ్మ. సృష్టి నిర్మాణం చేసుకుని దాన్ని వృద్ధి కూడా చేయడం జరిగింది. కేవలం కష్టపడి శ్రమించి సంపాదించుకోవడం కాదు, పరమిత పరమాత్మ నేర్పిస్తున్నారు. వృద్ధి కూడా చేసుకోవాలి. వృద్ధి పొందిన తర్వాత మళ్ళీ చివరికి దాన్ని కాపాడుకోవడం ఉంటుంది. వేగంగా వృద్ధి పొందుతుంది. అందుకే అశ్వం అన్నారు. ఇది వేగంగా వృద్ధి పొందడం జరుగుతుంది, మార్పు చెందడం జరుగుతుంది. అశ్వపదం దానికి అర్థం వృద్ధి పొందడం. శరీరం పుట్టిన తర్వాత, శిశువుగా బిడ్డగా పుట్టిన తర్వాత శరీరం పెరుగుతుంది, కొంతవరకు పెరుగుతున్న తర్వాత ఆగిపోతుంది. చివరికి మళ్ళీ ప్రళయం వచ్చేస్తుంది. ఈ శరీరానికి మరణం వస్తుంది. శరీరం అయిపోతుంది. పరంపిత పరమాత్మ ఇదంతకు నిర్మాణం చేయడం జరిగింది.
నిర్మాణం చేసి మళ్ళీ ఆవరించడం జరిగింది. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో మృత్యుని జయిస్తారని చెప్పడం జరిగింది. మృత్యుని జయించాలంటే సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అశ్వమేధ యజ్ఞం కాబట్టి అందులో సూర్యుని గురించి, అర్కుని గురించి చెప్పడం జరిగింది. అర్కుడు అంటే అర్చన అని, దానికి అర్క శబ్దం కూడా వర్ణించడం జరిగింది ఇందులో. తర్వాత మూడవ బ్రాహ్మణంలో ప్రాణ విషయం, దేవాసుర కథలు. దేవతలు పెద్దవారు అంటే ఎక్కువ సంఖ్యాబలం ఎక్కువవారు, అసురులు సంఖ్యాబలం ఎక్కువ ఉన్నవారు, దేవతలు చిన్నవారు తక్కువ సంఖ్యాబలం. దేవాసుర సంగ్రామం నిజానికి మనలో ఉన్నటువంటి దేవాసుర సంగ్రామమే. మంచికి చెడుకు, మంచి ఆలోచన చెడు ఆలోచనలకు. ప్రజాపతికి సంతానం 2 రకాల సంతానం, దేవతలు అసురులు. అయితే అసురులు పెద్దవారంటే ఎక్కువ బలం గలవారు అని అర్థం కూడా వస్తుంది. ఇప్పుడు కూడా చెడు ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో, మంచి తక్కువ ఉంటుంది. సజ్జనులు తక్కువ ఉంటారు, దుర్జనులు ఎక్కువ ఉంటారు. ఈ రకంగా బ్రహ్మాండ పిండంలో ఈ రెండు కూడా యజ్ఞాలే, అశ్వమేధాలే. అందులో ఋషులు మహర్షులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు విఘ్నం ఇస్తున్నట్టు మనం వింటుంటాం రామాయణంలో కూడా. ఆ విధంగా ఎలా రక్షించుకోవాలి? నిజానికి దేవతలు గెలవాలి, అసురులు ఓడిపోవాలి. దేవతలు ప్రయత్నం చేయడం జరిగింది ఉద్గీతమును ఆశ్రయించి. ఉద్గీతంతో దేవతలు అసురులను ఓడించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాణిని ఉద్గాత కావాలని చెప్పేసి కోరడం జరిగింది. ఉద్గాత ఉద్గీతం చేయాలి, దాని ద్వారా అసురులు ఓడిపోతారు, దేవతలు ముందు వెళ్తారు. అలా ప్రయత్నం చేస్తే దానికి బలహీనత ఉంది. ఏమిటంటే మంచి పేరు నాకు కావాలి, ఏదైతే ప్రధానమైనటువంటి ఫలం ఉందో అది నాకు కావాలని చెప్పి దాని స్వార్థ భావన. అసురులు అది తెలుసుకొని దాన్ని లోబరుచుకోవడం జరిగింది, ప్రలోభ పెట్టి. ఆ రకంగా అంటే మాట, సత్యం అసత్యం రెండు ఉంటాయి. ఆ విధంగా దేవతలు ఓడిపోవడం జరిగింది, అసురులు గెలవడం జరిగింది. అప్పుడు దేవతలు ఘ్రాణేంద్రియం, ముక్కును ఉద్గాతకమని అడగడం జరిగింది. ఆ ముక్కు కూడా, ఆ నాసిక, ఆ ఘ్రాణేంద్రియం కూడా అసలైన ఫలం నాకు కావాలి అని చెప్పేసి తన స్వార్థ భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అసురులకు తెలుసుకొని దాన్ని కూడా లాక్కోవడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా కళ్ళు, చెవులు అంటే ఇంద్రియాల ద్వారా ఓడిపోవడం జరుగుతుంది. ఇంద్రియాలు మోసం చేస్తాయి, ఇంద్రియాలు జయించాలని అర్థం ఇక్కడ. ఇంద్రియాల ద్వారా రెండు పనులు చేస్తారు, మంచి చెడు. అది ముక్కైనా, చెవైనా, కన్నైనా, ఏదైనా. మనసు కూడా మంచి ఆలోచన చెడు ఆలోచన ఉంటాయి, సంకల్పాలు వికల్పాలు ఉంటాయి. చివరికి ప్రాణాన్ని ఆశ్రయించి ప్రాణాన్ని ఉద్గాత కావాలని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు ప్రాణం ఉద్గాతగా మారి ఉద్గీతం చేయడం జరిగింది. దాంతో దేవతలు గెలవడం జరిగింది. ప్రాణానికి ఏ స్వార్థం ఉండదు, తన కొరకు ఉండదు. ఈ శ్వాస తీసుకోవడం ఏదో వదిలిపెట్టడం జరుగుతుందో, ఈ ప్రాణం స్వార్థం లేనిది. అందుకే ప్రాణాన్ని ఆశ్రయించి దేవతలు గెలుస్తారు. ఇప్పుడు కూడా ఎవరైతే ప్రాణాన్ని ఆశ్రయించి ప్రయత్నం చేస్తారో వారికి రోగాలు రావు. ముఖ్యంగా ప్రాణాయామం ద్వారా నియమాలు పాటించి ప్రాణాయామం చేసే వారికి రోగాలు రావు. మరణాన్ని కూడా కొంత దాటివేయవచ్చు, మృత్యుంజయులు కావచ్చు. కాబట్టి ప్రాణం యొక్క విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. ప్రాణాన్ని ఆశ్రయించేవారు ప్రాణ సహాయంతో శ్రేష్ఠులు కావచ్చు, శత్రువును జయించవచ్చు.
స్వార్థరహితం ఉన్నవారు, స్వార్థం లేని వారు గెలుస్తారు ప్రపంచంలో ఎప్పుడు కానీ. స్వార్థపరులు గెలవరు అనే విషయం చెప్పడం జరిగింది. ప్రాణమే అయాస్యం అని చెబుతూ అంగిరసం అన్నారు, అంగాల యొక్క రసం అన్నారు ప్రాణం. ఎందుకంటే ప్రాణం లేకపోతే, ఈ రసం అందకపోతే అవయవాలు పనిచేయవు. శరీరంలో ఏ అవయవానికైతే రసం అందదో, శక్తి అందదో ఆ అవయవం పనిచేయదు. చెట్టులాగే, చెట్టుకు కొమ్మలు ఉంటాయి, కొన్ని కొమ్మలు ఎండిపోతాయి, కొన్ని 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 కొమ్మలు బాగుంటాయి. అంటే ఆ కొమ్మకు రసం అందడం లేదు, ఆహారం అందడం లేదు, భూమి నుంచి ఆ వేర్ల ద్వారా నీరు అందడం లేదు, ఆ సారం అందడం లేదు, కాబట్టి ఆ కొమ్మ ఎండిపోతుంది. అలాగే ఏ అంగానికైతే ఈ ప్రాణం ద్వారా రసం అందదో, ప్రాణం పనిచేయదో, శక్తి అందదో, అప్పుడు ఆ అంగం పనిచేయదు అనే విషయాన్ని కూడా ఇందులో చెప్పడం జరిగింది. వాణి యొక్క గొప్పతనం చెప్తూ, వాణే బృహతి, అదే గొప్పది, దానికి పతి ప్రాణం బృహస్పతి అన్నారు. వాణే బ్రాహ్మణం, దాని పతి వాక్కు, వాక్కు బ్రహ్మము నిజానికి, దానికి పతి ప్రాణమే. బృహస్పతి అన్నా ప్రాణమే, బ్రహ్మణస్పతి అన్నా ప్రాణమే. ప్రాణం యొక్క మహిమ గురించి చెప్పడం జరిగింది. ఉద్గీతం చేయడానికి ప్రాణం ఉండాలి. ప్రాణోవా ఉత్ ప్రాణేన హీదం సర్వం ఉత్తబ్ధం వాగేవ గీత, వాక్యే గీతము, ప్రాణమే ఉత్. ప్రాణం యొక్క శక్తి ఉండాలి వాణి బాగుండాలంటే. ఈ విధంగా ప్రాణం గురించి సామగానంలో కూడా ప్రాణమే ముఖ్యం. ఎవరైతే ప్రాణాన్ని ఆసరా చేసుకొని ప్రయత్నం చేస్తారో, సామగానంలో స్వరం ముఖ్యం, దానికి ప్రాణాయామం చాలా అవసరం. ప్రాణాయామంతోనే సామగానం చేయడం జరుగుతుంది. స్వరమే సువర్ణం అన్నారు. సామగానం యొక్క సువర్ణం బంగారం. బంగారం ఏంటి? స్వరమే. స్వరమే సువర్ణం. సువర్ణం మంచి వర్ణం, మంచి వర్ణోచ్చారణ శుద్ధంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. సువర్ణమే శుద్ధోచ్చారణయే సువర్ణం. శుద్ధోచ్చారణ వల్ల బంగారం లభిస్తుంది. బంగారం యొక్క కొరత ఉండదు. ఎప్పుడు పరమిత పరమాత్మ యొక్క గుణగాన రూప స్వర్ణం, గుణగాన రూప స్వర్ణమే అసలు. అసలు స్వర్ణం పరమిత పరమాత్మ యొక్క గుణగాన రూపమే స్వర్ణం అంటే. కాబట్టి పరమిత పరమాత్మ యొక్క గుణగానం చేయడానికి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ద్వారా సామగానం చేస్తే ఏది కొరత ఉండదు. సోమయాగంలో సామగానమే ముఖ్యం. అదే సువర్ణం, అదే బంగారం. ప్రాణం బాగుండాలంటే సరైన అన్నం తీసుకోవాలి, సరైన ఆహారం తీసుకోవాలి. మన ఉచ్చారణ బాగుండాలి, శుద్ధోచ్చారణ ఉండాలి, బలంగా ఉండాలి, స్పష్టత ఉండాలి, మధురంగా ఉండాలి. దాని కొరకు బలం కావాలి, దానికి అన్నం కావాలి, సరైన ఆహారం తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. చివరికి అసతోమ సద్గమయ, తమస్సోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ మంత్రాల గురించి చెప్పడం కూడా జరిగింది ఇందులో. ఈ మూడు ప్రార్థనల యొక్క అర్థం ఒకటే. అసతోమ సద్గమయ అన్న, తమస్సోమ జ్యోతిర్గమయ అన్న, మృత్యోర్మ అమృతంగమయ అన్న. గమయ అంటే ప్రాప్తింపచేయండి, లభింపజేయండి, వసగండి అని అర్థం వస్తుంది. తీసుకెళ్ళండి కాదు, అసతోమ అసత్తు నుండి నన్ను గమయ చేర్పించండి, ప్రాప్తింపజేయండి. అసత్తు నుండి సత్తు వైపు అంటే మృత్యు కాదు, అమృతం కావాలి, అమరం కావాలి. దాని కొరకు ప్రయత్నం చేయాలి. ఆ రకంగా లోకంని జయించాలి. నాలుగవ బ్రాహ్మణంలో సృష్టి రచన గురించి చెప్పడం జరిగింది. ఆత్మ ఏవ ఇదమగ్రే ఆసీత్ పురుష విధ అని ప్రారంభించి సృష్టి రచన గురించి నాలుగవ బ్రాహ్మణంలో, అంటే బ్రహ్మాండ రచన పూర్వం ముందు ఏముండెను, పరమ పురుషుడు పరంపిత పరమాత్మ ఉండెను.
పిండంలో జీవాత్మ ఉంటుంది. పిండ విషయంలో జీవాత్మ అయితే బ్రహ్మాండ విషయంలో పరమిత పరమాత్మ. అప్పుడు ఏకాకి ఉన్నప్పుడు భయపడడం జరుగుతుంది. సృష్టిపురం ఒకడున్నప్పుడు భయం ఎందుకు నిజానికి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది. కానీ సరిగా ఆలోచిస్తే భయం ఎందుకు వేస్తుంది అంటే ఎవరైనా ఇతరులు ఉన్నప్పుడే, మరొకరు ఉన్నప్పుడే, ఆ మరొకరి ద్వారా హాని ప్రమాదం అని తెలిసినప్పుడు, అలా ఊహించుకున్నప్పుడు భయం వేస్తుంది. నేను ఒక్కనే ఉన్నాను కదా, ఇంకెవరు లేరు కదా హాని చేయడానికి, బాధ పెట్టడానికి అని సరిగా అర్థం చేసుకుంటే అప్పుడు భయం ఉండదు. కానీ ఒంటరిగా భయం వేస్తుంది. ఆ విషయం చెప్పడం జరిగింది. సో అభిభేత్ తస్మాత్ ఏకాకి బిభేతి. సహాయం ఈక్ష అని చక్రే. సహాయం కావాలనిపిస్తుంది, ఎవరైనా ఇతరులు సహాయపడాలనిపిస్తుంది. నేను ఒక్కడే ఉన్నప్పుడు, ఇంకెవరు లేనప్పుడు భయం ఎందుకని ఆలోచిస్తే భయం రాదు. ఎవరు లేరు కదా, మనకు బాధ పెట్టేవారు ఎవరు లేరు కదా, రెండోవాడు లేదు కదా. రెండోవాడు లేనప్పుడు భయం ఎందుకు, భయం కలగకూడదు కదా. కానీ ఒక్కడు ఉండి ఏం చేయగలుగుతారు? ఆడుకోవాలంటే మరొకరు ఉండాలి. చిన్నపిల్లలను చూస్తాం, ఆడుకోవడం వేరే పిల్లలను చూసుకుంటారు. మిత్రులు ఉండాలి ఆడుకోవడానికి. సవై నా ఏవా రేమే తస్మాత్ ఏకాకి నరమతే. ఒంటరిగా రమించలేము, ఆనందించలేము, ప్రసన్నంగా ఉండలేము, మరొకరు కావాలి. అందుకే పురుష శరీరానికి స్త్రీ శరీరం కావాలి. పరమపిత పరమాత్మ శరీరాన్ని పగలగొట్టడం జరిగింది. ఆ శరీరం రెండు ముక్కలైంది, పతనమైంది. ఆ పతనమే పత్ని అని చెప్పడం జరిగింది. యాజ్ఞవల్క్య ఋషి శరీరాన్ని అర్ధభృగలం అన్నారు. అంటే రెండు భాగాలని, రెండు భాగాలు చీలిపోయినటువంటి పప్పు ధాన్యం లాగా అలా పోల్చడం జరిగింది. పురుష శరీరం స్త్రీ శరీరం రెండు కలిస్తే నిజానికి అసలు శరీరం అసంపూర్ణ శరీరం అవుతుంది. పురుష శరీరమైన స్త్రీ శరీరమైన, కాబట్టి రెండు కలవాలి. రెండు తత్వాలు, స్త్రీ తత్వం పురుష తత్వం, రెండు తత్వాలు కలిసేప్పుడు ఈ మానవ జాతి అలాగే నిర్మింపబడింది. మానవ జాతి కాదు, అన్ని జాతులు అంతే. స్త్రీతత్వం ఆలోచించింది, తన శరీరంలో ఒక శరీరం నుండి వచ్చినటువంటి వారు కలవడం ఏమిటి అని స్త్రీ తత్వం దాక్కోవడం జరిగింది. పురుషతత్వం తత్వం ఎద్దుగా మారి స్త్రీతత్వంతో కలవడం, అంటే ఆవు ఎద్దు రెండు కలిసి గోజాతిని ఉత్పన్నం చేయడం జరిగింది. అదే రకంగా గుర్రము, మేకలు, గొర్రెలు, ఇతర జంతువులు, పశువులు, పక్షులు అన్ని కూడా స్త్రీ పురుష తత్వాలతోనే నిర్మాణం అవుతాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఇందులో. అప్పుడు జంట, స్త్రీ పురుష జంటలు ఏర్పడ్డాయి. ఆ విధంగా అన్ని కూడా ఆ క్రమంలో వాణి యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది. ఆ వాణితో పరమిత పరమాత్మను వర్ణించాలి, స్తుతించాలి. నామరూపాలు తెలుసుకోవడం అవసరం ఉంటుంది. ఈ ప్రపంచంలో అంతా నామరూపాలే. ప్రాణము, వాక్కు, చక్షు గురించి చెప్పడం జరిగింది. తర్వాత నిజానికి అందరికంటే ప్రియంగా పరమిత పరమాత్మ ఉండాలి. తదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్. విత్తము కంటే, పుత్రుని కంటే ప్రియంగా ఉండేది పరమిత పరమాత్మ ఉండాలి. ప్రియో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం. అన్నిటికంటే గొప్పగా, అందరికంటే ఎక్కువ అభిమానించేది, ప్రేమించేది పరమిత పరమాత్మను ప్రేమించాలి. కానీ ఈ పుత్రులు, విత్తము, ఈ ప్రపంచం కాదు, ఈ శరీరం కాదు, ఈ భవనాలు, భూములు కాదు, ఈ వాహనాలు కాదు, ఈ పదవులు కాదు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారు గొప్పవారు అవుతారు. బ్రహ్మ విద్య వలన సర్వం అవుతారు అని చెప్తూ, బ్రహ్మ విద్య వలన బ్రహ్మ అయిపోతారు, గొప్పవారు అయిపోతారు, బ్రాహ్మణులు అయిపోతారు. అహం బ్రహ్మాస్మి అవుతారు. బ్రహ్మవా ఇదమగ్రే ఆసీత్ తదాత్మానం ఏవ అవేత్. తన ఆత్మ గురించి తెలుసుకోవడం జరిగింది. ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని తెలుసుకొని
నేను బ్రహ్మను, నేను గొప్పవాడిని, నేను బ్రాహ్మణుణ్ణి. ఈ సందర్భం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ ప్రసంగంలో చెప్పడం జరుగుతుంది. ఈ సమాజం అనే ఈ శరీరంలో బ్రాహ్మణులు శిరస్సు వంటి వారు. శరీరంలో శిరస్సు గొప్పది. అదే వర్ణించడం జరిగింది బ్రాహ్మణస్య ముఖమాసీత్ అనే మంత్రంలో కూడా. సమాజం ఒక శరీరం అయితే ఆ సమాజం శరీరానికి శిరస్సు బ్రాహ్మణుడు, భుజాలు రక్షించే శక్తి, క్షాత్ర శక్తి, అది క్షత్రియ వ్యవస్థ. బ్రాహ్మణ వ్యవస్థ, క్షత్రియ వ్యవస్థ, వైశ్య వ్యవస్థ, శూద్ర వ్యవస్థలు, ఈ వ్యవస్థలు ఉండాల్సిందే. ఎవరైతే ఇలా తెలుసుకుంటే వారు కూడా గొప్పవారు అవుతారు. ఈ రహస్యం తెలుసుకున్నారు. నిజానికి పరంపిత పరమాత్మ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ముందు వర్ణించడం జరిగింది. బ్రహ్మవా ఇదమగ్రే ఆసీత్ తదాత్మానం ఏవ అవేత్ అన్నారు. అహం బ్రహ్మాస్మితి తస్మత్ సర్వం అభవత్. ఎవరైతే ఆ విధంగా అనుకుంటారో, నేను గొప్పను, శక్తివంతుణ్ణి, చేయగలుగుతాను అనుకుంటారో, అప్పుడు సర్వం అనుకున్నది సాధించగలుగుతారు. అనుకున్నది సాధించాలంటే తన శక్తిని అర్థం చేసుకోవాలి. ఎంత శక్తి ఉంటుందో, ఆత్మశక్తి. అలా గొప్పవారు అవుతారు. నేను గొప్పవాణ్ణి, మహాత్మను, మహనీయుణ్ణి, సాధించగలను అనే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. దానికి ఉదాహరణ చెప్పడం జరిగింది. ఆరంభంలో వామదేవుడు, నేను అహం మనురభవం సూర్యాచ, నేను మనువును అయినాను, సూర్యుని అయినాను. అందుకే వామదేవుడు పుట్టగానే మోక్షం పొందడం జరిగింది. నా కాలనేమో వామదేవవత్ అని సాంఖ్యదర్శనం కూడా సూత్రం వామదేవుని యొక్క సందర్భంగా చెప్పడం జరిగింది. నేను క్షుద్రుడను కాదు, నీచుని కాదు, నేను బ్రహ్మను, గొప్పవాణి అనే భావన ఉండాలి. నేను మహనీయుని, నేను పవిత్రం, నేను దేవతను, నేను వివేకవంతుని అనే ఈ భావన ఉండాలి. అప్పుడు అహం బ్రహ్మాస్మి అవుతారు, గొప్పవారు అవుతారు. నేను నీచుణ్ణి, హీనుణ్ణి, దీనుని అంటే అలాగే పోతాం. ఏమి చేయలేను, ఏమి సాధించలేను అనుకుంటే ఏమి సాధించలేము. మరి బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ తదేకం తన్ అన్యమభవత్. అలా చెబుతూ శ్రేయో రూపం మృత్యసృజత, రూపం అత్యసృజత. క్షత్రం, క్షత్రియ వ్యవస్థ యొక్క గొప్పదాన్ని కూడా చెప్పడం జరిగింది. సమాజం సరిగా ఉండాలంటే క్షత్ర వ్యవస్థ కూడా ఉండాలి, క్షాత్ర ధర్మం కూడా ఉండాలి, వైశ్య ధర్మం ఉండాలి. శత్రులు ఎలా ఉండాలో కూడా చెప్పడం జరిగింది, ఉదాహరణ ఇవ్వడం జరిగింది. క్షత్రుడు రుద్రుడుగా ఉండాలి, క్షత్రుడు సూర్యుడిలా ఉండాలి, చంద్రుడిలా ఉండాలి అని కూడా వర్ణించడం జరిగింది. అలాగే వైశ్యులు ఎలా ఉన్నారు కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఉంటే సరిపోదు, భూమిలాగా శూద్ర ధర్మం కూడా ఉండాలి. పోషించే విధంగా ఉండాలి. భూమి ఆధారం, శూద్ర వ్యవస్థ కూడా సమాజానికి ఆధారం. ఆ క్రమంలో అహం బ్రహ్మాస్మి. ఈ బ్రాహ్మణ శక్తి, క్షాత్రశక్తి, వైశ్య శక్తి, శూద్ర శక్తి, ఈ శక్తులు నిజానికి ఇదంతా పరమిత పరమాత్మ యొక్క వ్యవస్థ. పరమాత్మ శాసిస్తున్నాడు. ఈ ధర్మాన్ని పాటిస్తే నిర్బలుడు కూడా బలవంతుని భయపెట్టగలుగుతాడు, శాసించగలుగుతాడు. ధర్మాన్ని ఆచరించేవారు ధర్మపాలన చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి, నియమాలు పాటించాలి, చట్టాలు, శాసనాలు మరి అర్థం చేసుకుంటే బలవంతుడు కూడా భయపడతాడు. లేకపోతే పరమాత్మ యొక్క చట్టాలను అర్థం చేసుకుని ఎవరైతే పాటిస్తారో ఎవరికి భయపడరు. ఎవరికి భయపడకుండా ఉండాలంటే పరమిత పరమాత్మ యొక్క చట్టాలను, శాసనాలను, నియమాలను, ఆదేశాలను, ఆ రాజ్యాంగాన్ని, పరమిత పరమాత్మ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తూ స్వలోకం, ఆత్మలోకం, ఆత్మవేదం అగ్ర ఆసిది ఏకం ఏవ స్వకామయత జాయమే స్యాత్. ఎందుకంటే ఎవరైనా అంతే, ముందు ఒంటరిగా ఉన్నప్పుడు తర్వాత ఎవరైనా కావాలనుకుంటారు,
ఎందుకంటే ఆత్మని అంటేనే మరొక ఆత్మను కోరేది అర్థం కూడా వస్తుంది. ఆత్మ ఒంటరిగా ఉంటే కుదరదు. తన సంతానం, తన జాతిని పెంచుకోవాలంటే భార్య ఉండాలి, స్త్రీ తత్వం అవసరం. అట్లే కర్మం చేయడానికి విత్తం కూడా కావాలి, ధనం కూడా కావాలి. ఈ ప్రపంచంలో ముఖ్యంగా రెండే కామలు ఉంటాయి, విత్తేసిన పుత్రేసిన. కానీ దాంతో లోకేషణ కూడా ఉంటుంది. ఈ 3 ఏషణత్రయాన్ని జయించడమే సన్యాసం. అలా ఈ మానవ జనం అనేది ఇది కూడా ఒక యజ్ఞమే. ఈ రకంగా ఎవరైతే ఈ భావనతో సాధన చేస్తారో ఈ యజ్ఞం యొక్క ఫలాన్ని పొందుతారు. ఈ అశ్వమేధ యాగం అనేది పూర్తవుతుంది. చివరికి మోక్షం పొందుతారు. మోక్షం పొందాలంటే ఇది ఉపాయం. ఆ క్రమంలో బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలో సప్తానాల గురించి, అందులో ప్రాణం యొక్క ఉత్కృష్టత గురించి చెప్పడం జరిగింది. సప్తనాలు ఉంటాయి. ఈ సృష్టి పరంపిత పరమాత్మ యొక్క సృష్టికర్త యొక్క మేధస్సుతో, తపస్సుతో సప్తనాలను కూడా సృజించడం జరిగింది. అందులో ఒకటి సాధారణ అన్నం. సప్తనాలలో 2 అన్నాలు ఉంటాయి. అవి దేవతల యొక్క అన్నాలు, దేవతకు పెట్టేవి. హుతము ప్రహృతం అని. యజ్ఞం చేసి ఆహుతి ఇవ్వడం, తర్వాత దానాలు ఇవ్వడం, దక్షిణ ఇవ్వడం, అన్నదానం చేయడం అన్ని కూడా. పశువుల యొక్క ఆహారం గురించి, తర్వాత 3 అన్నాలు తన కొరకు ఉంచుకోవాలని అని చెప్పడం జరిగింది. వాణి, మనస్సు, ప్రాణం అని. వాణి, మనస్సు, ప్రాణం గురించి కూడా ఇందులో చాలా చక్కగా వర్ణించడం జరిగింది 5వ బ్రాహ్మణంలో. ఆహారం యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ పశువుకు, ఏ పక్షికి, ఏ ప్రాణికి ఏ ఆహారాలు అవి తీసుకుంటున్నాయి, కానీ మనిషి మాత్రం సరిగా అన్నాన్ని తీసుకోవడం లేదు. అందుకే మనుషుల యొక్క ఆహారం ఏంటో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా తన కొరకు ఉంచుకోవాల్సిన ఆహారాలు ప్రాణము, వాణి, తర్వాత మనస్సు అని చెప్పడం జరిగింది. అవే ముఖ్యం. వాక్య ఋగ్వేదము, మనో యజుర్వేదం, ప్రాణ సామవేదం అని చెప్పేసి వేదాలకు కూడా జోడించడం జరిగింది. వాక్కు ద్వారా కీర్తించడం జరుగుతుంది. ఋగ్వేదంలో ప్రతి పదార్థం యొక్క వర్ణన ఉంటుంది. ఏ పదార్థం ఎటువంటిది, దాని లక్షణాలు ఏంటో ఋగ్వేదం, అది జ్ఞానకాండ గుర్తు ప్రతినిధి. వాణి జ్ఞాన రూపమే. యేసు కర్మకాండ, మనసుతో కర్మలు చేస్తాం. సామవేదం స్థుతిమయం, అది ప్రాణంతో సామగానం చేస్తాం కాబట్టి ప్రాణం అన్నారు. దేవా పితరు మనుష్య, ఈ లోకాల గురించి చెప్పండి. దేవలోకం, పితరలోకం, మనుష్యలోకం. అదే వాకేవ దేవా మనః పితర ప్రాణో మనుష్య. వాకి దేవలోకం, దేవతలు, మనః పితర. పిత, మాత, ప్రజ. ఈ తల్లి, తండ్రి, ప్రజ, ఈ 3. మనసే తండ్రి, వాక్యే తల్లి, ప్రాణమే సంతానం అని చెప్పడం జరిగింది. విజ్ఞాతం, విజిజ్ఞాస్యం, అవిజ్ఞాతం అని చెబుతూ కూడా అందులో కూడా విజ్ఞాతం వాక్కు ద్వారా చెప్తాం, విజాస్యం మనస్సు ద్వారా, అవిజ్ఞాతం ప్రాణం ద్వారా. ఈ రకంగా త్రికాల గురించి చెప్పడం జరిగింది. 3 తసేవ వాచ పృథి, ఈ వాక్కు పృథి శరీరం అన్నారు. జ్యోతిరూపమయం అగ్ని, ఈ వాక్కు ఇవన్నీ కూడా మనస్సు, ప్రాణం గురించి చెబుతూ చివరిలో 6వ బ్రాహ్మణంలో వీటి యొక్క విషయాన్ని మళ్ళీ అంటే నామరూపాల గురించి చెప్పడం జరిగింది. నామరూపాల గురించి చెప్తూ, నామం అంటే వాణి ద్వారా, రూపం కంటి ద్వారా, కర్మ ఆత్మ ద్వారా. ఈ రకంగా బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయం గురించి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసినాం. నిన్న ప్రథమ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి బ్రాహ్మణం, 6వ బ్రాహ్మణం పూర్తి చేసుకుందాం. ముఖ్యంగా
ఇందులో ఏది ప్రారంభించినామో దాన్ని వదిలిపెట్టకూడదు, దానికి ఏకవ్రతం చేయాలని చెప్పడం జరిగింది. ఏది ప్రారంభించినా వదిలిపెట్టకూడదు అని చెబుతూ నిన్న ముంచడం జరిగింది. ప్రారంభించింది ఏది ఉంటుందో పూర్తి చేయాలి. పట్టరాదు, పట్టు విడవరాదు అని చెప్పేసి దానికి ఏకవ్రతం చేయడం అవసరం ఉంటుంది. ఒకే వ్రతం ఉండాలి, పరంపిత పరమాత్మ వ్రతం తప్ప మరొక వ్రతం. మిగతా వ్రతాలన్నీ కూడా సహకారిగా ఉండాలి, అన్ని గౌణ వ్రతాలే. ప్రధాన వ్రతం ఒకటే, పరంపిత పరమాత్మను పొందడమే అసలైన ముఖ్యమైనటువంటి వ్రతం అని తెలుసుకోవడం జరిగింది. ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం. ఈ రకంగా సృష్టి నిర్మాణం, ఈ సృష్టి యొక్క అశ్వమేధ యాగం అని చెబుతూ, అశ్వమేధ యాగం అది బ్రహ్మాండంలో అయితే ఈ పిండం కూడా, ఇది కూడా అశ్వమేధ యాగమే. పిండానికి బ్రహ్మాండానికి సంబంధం, పిండంతో బ్రహ్మాండాన్ని యొక్క రహస్యం తెలుసుకోవడం. ఆ క్రమములో ఈ పిండము బ్రహ్మాండం యొక్క నశ్వరత, ఇది ఉండదు, ఇది శాశ్వతం కాదని తెలుసుకొని ఏకవ్రతం చేసి పరమిత పరమాత్మ పొందే ప్రయత్నం చేయడమే ఈ జన్మ యొక్క ఉద్దేశం. మానవ జన్మ యొక్క అసలు ముఖ్యమైనటువంటి లక్ష్యం ఇది. ఈ రకంగా చెప్పడం జరిగిన తర్వాత ద్వితీయ అధ్యాయంలో గార్గునకు అజాతశత్రువుకు ఉపదేశం జరుగుతుంది, బ్రహ్మోపదేశం. అది రేపు అని చూసుకుందాం. ఇంతవరకు సృష్టి యొక్క రహస్యాన్ని, సృష్టికి, బ్రహ్మాండానికి, పిండానికి, సమాజానికి కూడా మనం 3 వేసుకుంటే, సమాజంలో కూడా ఇవన్నీ కూడా ఇటువంటి వ్యవస్థలు ఉండాల్సిందే, ఇటువంటి వ్యవహారం కూడా ఉండాల్సిందే. ఇలాగే అర్థం చేసుకొని సమాజం వేరుగా కాదు, ముఖ్యంగా మానవ సమాజం. మానవ సమాజంలో ఇవన్నీ చూస్తాం. మానవ సమాజం కాదు, పశువుల సమాజంలో, ఇతర ప్రాణుల సమాజంలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సమాజములు. ఇతర ప్రాణుల ఆ వ్యవస్థను సమాజం అన్నారు, మానవులది మాత్రం సమాజం అంటాం. మానవ సమాజం, ప్రాణి సమాజం. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇందులో ఉన్న విషయాలు కనుక మనం అర్థం చేసుకుంటే, మనస్మృతిలో ఉన్నటువంటి ఆ జ్ఞానమే, ఆ విద్య ఇందులో ఉంది. ఈ ప్రథమాధ్యాయంలో మనస్మృతిలో ఉన్నటువంటి విషయాలు ఎన్నో కూడా మళ్ళీ వస్తాయి. యాజమానుకుని సంవాదం, జనకుని సభలో. ఆ విధంగా చివరికి మానవ జన్మ అంటే మానవ శరీరం రావాలంటే ఏం చేయాలో అది కూడా ఆ రహస్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు. అన్ని ఉపనిషత్తుల్లో ముఖ్యమైనటువంటి ప్రాచీన ఉపనిషత్తు ఇది. అన్నిటికంటే ముఖ్యమైన ఉపనిషత్తు కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే ఇది ఆరణ్యకంలో భాగం. మరొక రకంగా చెప్పాలంటే యాజ్ఞవల్కుడు రచించినటువంటి శతపథ బ్రాహ్మణంలో భాగం కూడా ఇది. కాబట్టి యాజమాన్కి యొక్క ఆ ప్రయత్నం అంతా మానవ జన్మ ఎలా ఉండాలి, ఎటువంటి కర్మలు చేయాలి, కర్మకాండ. దానికి మూలం యజుర్వేదం. యజుర్వేదం కర్మకాండకు ప్రతినిధిని. దానికి ఎలా జీవించాలి, ఎలా వ్యవహారం చేయాలి, ఎలా తరించాలి ఈ మానవ జన్మలో అని ఎన్నో రహస్యాలు చెప్పడం జరిగింది శతపథ బ్రాహ్మణంలో. అంటే యజుర్వేదం యొక్క సారం అది. అందులో కొంత భాగం బృహదారణ్యక ఉపనిషత్తు. అందుకే ఉపనిషత్తులో ముఖ్యంగా యాజ్ఞవల్కుని యొక్క ఉపదేశాలు ఎక్కువ ఉంటాయి, సందేశాలు ఎక్కువ ఉంటాయి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమాధ్యాయం యొక్క సారం. ఏకవ్రతం చేయాలి, పూర్తి చేయాలి, పూర్తయ్యే వరకు వెనక్కి రాకూడదు. సమాపిపై షేత్ అని చెప్పడం జరిగింది. సమాప్తమై పూర్తి చేయాలి, సమాప్తం చేయాలని కోరుతుండాలి. ప్రయాణం ప్రారంభించినాం, అనంత యాత్ర ఆరంభించినాం, చేరుకునే వరకు, అనంతుని చేరుకునే వరకు అటువైపు వెళ్ళాలి, కానీ ఇటువైపు రాకూడదు, వెనక్కి రాకూడదు. అది ఏకవ్రతం. అది సమాపిపై షేత్, సమాప్తం చేయాలని చెప్పేసి
పూర్ణ పురుషార్థం చేసి లక్ష్యాన్ని చేరుకోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి. అప్పుడు నచ పునరావర్తతే, నచ పునరావర్తతే, మళ్ళీ రాకుండా ఉండాలి, మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రమిత పరమాత్మ వద్ద ఉండాలి. సాయుధ్యత కొరకు, సలోకత కొరకు ప్రయత్నం చేయాలి. సాలోక్యం, సాయుధ్యం, సామీప్యం, సారూప్యం, సామీప్యం, సారూప్యం, ప్రమిత పరమాత్మలాగా ఉండే ప్రయత్నం చేయాలి. అందుకు ఉపాసన చేయాలి. ప్రమిత పరమాత్మతో కలిసి ఉండాలి. సాయుధ్యం అవసరం. ప్రమిత పరమాత్మ ఉన్న చోటే ఉండాలి, సన్నిధిలో ఉండాలి. సాలోక్యం, ప్రయత్నం చేద్దాం, ఆచరిద్దాం, ఆనందాన్ని అనుభవిద్దాం. ఈ క్షణమే, ఈ రోజే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే, ఈ శరీరంతోనే మోక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఇదే చివరి మరణం కావాలి. మళ్ళీ మళ్ళీ జన్మించకూడదు. జననం, జీవనం, మరణం అనే ఈ ఉత్క్రమణం ఉండకూడదు, ఈ చక్ర భ్రమణం ఉండకూడదు అని పరమిత పరమాత్మ కోరుకుంటూ, హే పరమిత పరమాత్మ, నాకు అటువంటి శక్తిని, భక్తిని ప్రసాదించుతారు. పరమిత పరమాత్మ నాకు ముక్తిని ప్రసాదించని చెప్పేసి కోరుకుంటూ, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే పూర్ణ పురుషార్థం చేస్తాను, ఏకవ్రతం చేస్తాను, సమాప్తమయ్యే వరకు, గమ్యం చేరుకునే వరకు పూర్ణ పురుషార్థం చేస్తాను. అదే శ్రద్ధతో, అదే ఉత్సాహంతో పూర్ణ పురుషార్థం చేసి దుఃఖాల కారణటువంటి జన్మను రాకుండా చేసుకుంటాను. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానాన ఉత్తరోత్తరపై తదంతరపై అపవర్గం కొరకు, మోక్షం కొరకు, నిశ్రేయసం కొరకు ప్రయత్నం చేస్తాను. ఇదే నా ఏకవ్రతం, నా ఏకవ్రతం. ఎందుకంటే అన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలన్నీ పోవాలంటే తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస, ఏకతత్వాన్ని అభ్యాసం చేయమన్నారు పతంజలి మహర్షి. ఏకతత్వం నీవే ప్రభు, హే పరంపిత పరమాత్మ. ఆ ఏకం నీవే, నా ఏకాగ్రత నీవే, అంతా నీవే. ఓం ఓం ఓం. ఈ విధంగా ప్రార్థన చేసుకుని సమర్పణ చేసుకోవాలి. ఈశ్వర ప్రణిధానం అవసరం. భక్తి విశేషాలు ఆవాతితాయి. ఈశ్వర తమ అనుగ్రహాతి అవేధ్యాన మాత్రేన. అదే నిజానికి చేయవలసింది. ఈశ్వర ప్రణిధానమే, సమర్పణ భావనే. ఎందుకంటే ఏది మనది కాదు, ఏది నాది కాదు, నాదంటూ ఏదీ లేదు, నాకంటూ ఏమి లేదు ప్రభు. అంతా అంతా నీకే తెలుసు, అంతా నీదే, సర్వం నీదే, జగమంతా నీవే, జగమంతటా నీదే, జగమంతా నీదే ప్రభు. జగమంతటా కూడా నీవే ఉన్నావు. హే సర్వవ్యాపక, సర్వభూతాంతరాత్మ, సర్వాంతర్యామి, హే పరబ్రహ్మన్, పరమిత పరమాత్మ, అంతా నీవే. ఇలా సమర్పణ చేసుకొని హాయిగా ఉండడమే. ఎందుకంటే మనం సేవకులం, బంటులం, సంతానం, అంత అమ్మకే తెలుసు, అంత నాన్నకే తెలుసు. మన పుత్రులం, పుత్రికలం. ఓం సన పితేవ సున్నది సోపాయనో భవ. తండ్రిలాగా పరమిత పరమాత్మ, తండ్రి తల్లి సంతానం యొక్క ఉన్నతిని కోరుతారు. ఇవ నీవు పితవే పరమపిత పరమాత్మ. త్వం హిన పితావసు త్వం మాత శతక్రతో బభూవిత. అంతా నీవే, మాతా నీవే, పితా నీవే, భ్రాత దాత నీవే, విధాత నీవే, అంతా నీవే ప్రభు. గురు ఆచార్య రాజా రాజాధిరాజ, అంతా నీవే ప్రభు. ఓం 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 శం శమోం శుభం. పరమపిత పరమాత్మకు ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు. బంధువులారా, సాధకులారా, మీ అందరు కూడా వందనాలు, అభినందనలు, ఆశీర్వాదాలు. ఓం శం. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం.